హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే మీషోలో నేను తీసుకున్న జ్యువెలరీస్ ఉంటాయి కదా, జ్యువెలరీస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, లేడీస్ బిలాంగింగ్స్ కానీ అవన్నీ సేవ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉండేలా జ్యువెలరీ ఆర్గనైజర్ కలెక్షన్ తీసుకొచ్చాను. ఎలా వచ్చాయో చూసేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గో టు ద వీడియో. మీషోలో తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ బాక్స్ చూసేయండి. ఇదైతే దీని ప్రైస్ చూస్తారు కదా, రిఫరెన్స్ పిక్లో 294 రూపీస్ ప్రైస్ పడింది. ఇందులో 4 లేయర్ వైజ్గా మనకి 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇందులో అయితే మనకి బ్లూ కలర్తో కలుపుకొని 4 డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇందులో షేప్ వైజ్గా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక కంపార్ట్మెంట్లో మనకి డిఫరెంట్ పార్టీషన్స్ ఉన్నాయి. అంటే స్మాల్ బిలాంగింగ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇయర్ రింగ్స్, ఇయర్ స్టడ్స్, బ్రేస్లెట్స్, లేకపోతే చైన్స్, రింగ్స్, చెంపస్వరాలు, ఈవెన్ గోల్డ్ జ్యువెలరీ కానీ మనం చాలా సేఫ్గా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇదైతే వెయిట్లెస్ కాబట్టి మనం దీన్ని ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు. మనకి ఏ లేయర్ కావాలంటే ఆ లేయర్ మాత్రమే కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ లేయర్లో ఏ కంపార్ట్మెంట్ కావాలో ఆ లేయర్ కావాలన్నా ఓపెన్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంది యూస్ చేయడానికైతే. ఇదైతే కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేశారు. ట్రావెలింగ్ టైంలో అండ్ అకేషన్స్ టైంలో మన జ్యువెలరీ అస్సలు డ్యామేజ్ అవ్వకుండా ఇలాంటి దాంట్లో సేఫ్గా తీసుకెళ్ళొచ్చు. తక్కువ స్పేస్లో ఎక్కువ స్టోరేజ్ ఇచ్చారు. ఇందులో అయితే వర్త్ ఇట్ అనే అనిపించింది. దీనికైతే పాజిటివ్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీషోలో. ఒకసారి ఈ ఐటెం నచ్చితే కనుక చూడండి. ఈ జూలై 16th, 17th అయితే సేల్ నడుస్తుంది. అన్నిటిపైన డిస్కౌంట్ కూడా ఉంది. ఒకవేళ నచ్చితే ఆ రోజు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి వెల్వెట్లో జ్యువెలరీ ఆర్గనైజర్, అంటే ఓన్లీ ఇయర్ రింగ్సే, కొంచెం కాస్ట్లీవి కానీ గోల్డ్ కానీ ఎక్కువ కలెక్షన్ ఉన్నాయనుకోండి, ఇలాంటి ఇయర్ రింగ్స్లో పెట్టాక ఈ ఒకవేళ బాక్స్ కింద పడేసినా కానీ అస్సలు కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా అంత సేఫ్గా, అంత క్వాలిటీ ఓరియంటెడ్గా ఈ జ్యువెలరీ బాక్స్ ప్రిపేర్ చేశారు. కంప్లీట్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. పైన 4 లేయర్స్, ఆల్మోస్ట్ మనకి 4 just 16 ఇయర్ రింగ్స్ సేఫ్గా పెట్టుకోవచ్చు. 180 రూపీస్లోనే నాకు ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ దొరికేసింది. మంచి క్వాలిటీ ఓరియంటెడ్ అండ్ మనకి మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ ఎక్కువగా కలెక్షన్ ఉంటుంది, ఎక్కువగా మారుస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవెన్ లాకర్స్లో కానీ మన జ్యువెలరీ ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టడానికి కూడా తక్కువ స్పేస్ ఉంటుంది, అక్కడ ఎక్కువ స్టోరేజ్ కావాలి, అలాంటి టైంలో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ ఇమిటేషన్ జ్యువెలరీ అయినా కానీ గాలికి పెడితే బ్లాక్ కలర్ కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ అవుతుంది. ఇలాంటి వాటిలో పెడితే గాలికి పోకుండా మన జ్యువెలరీ సేఫ్గా ఉంటుంది అండ్ మంచి కలర్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా కంప్లీట్ క్లోజ్డ్ స్క్వేర్ షేప్లో ఉంది, తక్కువ స్పేస్ ఉంటుంది. అండ్ మీషోలో తీసుకున్న నెక్స్ట్ జ్యువెలరీ ఆర్గనైజర్ ఓన్లీ ఇయర్ రింగ్సే కాకుండా ఇందులో అయితే చైన్స్, బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ అండ్ ఇందులో మనకి ఇంకా చిన్నవి ఇంకేమైనా గోల్డ్ జ్యువెలరీస్ కానీ రింగ్స్ కానీ అన్నీ సేఫ్గా పెట్టుకోవడానికి లెదర్ ఫ్యాబ్రిక్లో తీసుకున్న జ్యువెలరీ ఆర్గనైజరు మీడియం సైజులో ఉంది. ఇందులో స్మాల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మనకి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి కింద మాత్రం మంచి స్పాంజ్ టైప్లో మెత్తగా ఇచ్చారు దీని లేయరు. ఇక్కడ నేను చూపించే ఈ కంపార్ట్మెంట్స్ అయితే మనకి అకార్డింగ్ టు దాన్ని మూవ్ చేసుకోవచ్చు, రిమూవ్ కూడా చేసుకోవచ్చు. మన జ్యువెలరీ ఎలాంటి పెట్టుకుంటామో ఆ పార్టీషన్ మాత్రం ఇందాక చూపించింది మాత్రమే మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా, వాటికి మనం ఇయర్ రింగ్స్ స్టిఫ్గా పెట్టుకోవచ్చు. అండ్ బటన్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా బై మిస్టేక్లో మన బాక్స్ కింద పడిన లోపల జ్యువెలరీ కానీ థింగ్స్ కానీ కొంచెం కూడా డ్యామేజ్ అవ్వవు. మంచిగా ఉంది దీని క్వాలిటీ కూడా. ఈవెన్ గిఫ్టింగ్ పర్పస్లో కూడా మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ రిటర్న్ గిఫ్ట్ పర్పసే కానీ లేకపోతే ఏదైనా అకేషన్ స్పెషల్ డే ఉన్నప్పుడు గిఫ్టింగ్ పర్పస్లో కానీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ స్టోరేజ్ ఉండాలి, తక్కువ ప్రైస్లో ఉండాలి అనుకుంటే ఈ ఇయర్ రింగ్స్ బాక్స్ అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో అయితే మనకు ఆల్మోస్ట్ 60 pairs ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీ కానీ చైన్స్ కానీ చిన్న థింగ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ 270 రూపీస్లో వచ్చేసింది నాకు. ప్లాస్టిక్ కాబట్టి మంచి క్వాలిటీ ఉంది. ఇందులో కూడా మనకి పార్టీషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ పార్టీషన్స్ మన రిక్వైర్మెంట్ని బట్టి, టైంని బట్టి మనం ఇవి రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా అయితే ఇది చిన్న బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, ఇంకా చిన్న చాలా జ్యువెలరీస్ ఉంటాయి కదా, మొక్కు పొడుకలు కానీ చెంపస్వరాలు కానీ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. లేదా లాంగ్ జ్యువెలరీ కావాలనుకున్నప్పుడు అక్కడ మట్టికి లేయర్స్ గ్రిడ్స్ ఉంటాయి కదా, అది కూడా రిమూవ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. తక్కువ హైట్లో ఎక్కువ స్పేస్ ఉంది. అండ్ ఇదైతే స్టెప్ వైజ్గా ఇందాకదేమో
వెడల్పులో ఎక్కువగా ఉంది కదా, ఇది హైట్లో ఎక్కువగా ఉంటుంది, వెడల్పులో తక్కువగా ఉంటుంది, హైట్ వైజ్గా ఉంటుంది, లేయర్ వైజ్గా ఉంటుంది. ఇందులో కూడా మనకి పార్టీషన్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఆర్గనైజర్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇందులో మనకు 3 లేయర్స్ ఉన్నాయి. మంచి ప్లాస్టిక్ క్వాలిటీ వచ్చింది. క్వాలిటీ కానీ దీన్ని పట్టుకోవడానికి కూడా మనకి హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇది కింద పడేస్తే ప్లాస్టిక్ బ్రేక్ అవుతుందేమో కానీ సైడ్కి మాత్రం ఓపెన్ అవ్వకుండా అంత స్టిఫ్డ్గా ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. దీని ప్రైస్ అయితే చాలా తక్కువలో వచ్చేసింది. ఇందాక దాని ప్రైస్ కూడా, దీని ప్రైస్ అయితే 167 రూపీస్లో వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎంత ట్రై చేసినా నాకు ఓపెన్ అవ్వట్లేదు, చాలా స్టిఫ్డ్గా పట్టేసుకుంటుంది. సో ఇందులో కూడా సేమ్ గ్రిడ్స్ కావాలనుకున్నప్పుడు ఉంచుకోవచ్చు, లేదన్నప్పుడు రిమూవ్ చేసేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. ఇలాంటివి ట్రావెలింగ్ టైంలో కానీ అకేషన్ టైంలో కానీ బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఈవెన్ పూజా టైము, వ్రతం టైంలో కూడా మనకి పూజా థింగ్స్ కూడా పెట్టుకోవడానికి బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఫిక్స్డ్ కాకుండా ఇలా రిమూవబుల్ గ్రిడ్స్ ఉంటే చాలా బెటర్ అనిపించింది నాకైతే. ఫిక్స్డ్ ఉన్నాయనుకోండి, మనకి టైంను బట్టి మన అవసరాన్ని బట్టి మనం పెట్టుకుంటాం కదా జ్యువెలరీ. సో అందుకని ఇది బెటర్ అనిపించింది. చిన్న జ్యువెలరీ సెట్స్ కూడా పెట్టుకోవచ్చు, ఈవెన్ బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు. మంచి ప్లాస్టిక్ క్వాలిటీ, 130 రూపీలో ఇంత హెవీ క్వాలిటీ వస్తుంది అనుకోలేదు నేనైతే. చాలా బాగుంది క్వాలిటీ. ఇవి మనకి ఇలా లేయర్ వైజ్గా పెట్టుకునేటప్పుడు ఇలా మనం వాటిని టైట్ చేసుకుంటే ఇంకా ఊడిపోదు. బాక్స్ ఎంత కలిపినా కానీ మనకు అసలు ఊడిపోదు. అండ్ మనకు ఏ లేయర్ కావాలనుకున్నామో స్పెషల్గా అదే లేయర్ కావాలనుకుంటే కూడా దాన్ని డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. ఇది పట్టుకొని వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది అండ్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. ఇలాంటి ఆర్గనైజర్స్తో మన జ్యువెలరీని అసలు డ్యామేజ్ అవ్వకుండా సేఫ్గా పెట్టుకోవచ్చు. నాకైతే అన్నీ బాగా నచ్చాయి. మనం ఏదైనా జ్యువెలరీ ఆర్గనైజర్ తీసుకుంటే బ్యాంగిల్స్, తర్వాత మన జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, ప్రతి ఐటెం పెట్టుకోవడానికి యూస్ఫుల్ అయ్యేలా బాక్స్ చూడాలి. మనకి ఏదైనా సపరేట్గా కలెక్షన్ ఎక్కువగా ఉందనుకోండి, ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎక్కువగా ఉంటే వెల్వెట్ది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. లేదు మేము ట్రావెల్ టైంలో యూజ్ చేసుకోవాలి, ఏదైనా బాక్స్ కావాలనుకుంటే థర్డ్ పింక్ చూపించింది బాగుంటుంది. లేదు మాకు జ్యువెలరీ ఎక్కువగా ఉంది, ఇంట్లో తక్కువ స్పేస్ ఉంది సెల్ఫ్లో పెట్టుకోవడానికి అనుకున్నప్పుడు ఇందాక చూపించిన లేయర్ వైజే బాగుంటుంది. ట్రావెలింగ్ టైంలో లేకపోతే మేము ఎక్కువగా ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఇది బాగుంటుంది. అకార్డింగ్ టు మన రిక్వైర్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బ్యాంగిల్ బాక్స్ చూపిస్తున్నాను. ఇక్కడ నాకు 5 రాడ్స్ది చూపిస్తున్నాను. బ్యాంగిల్స్లో కూడా మనకి కొంచెం ఎక్స్పెన్సివ్వి, రెగ్యులర్ వేర్ కాకుండా అలాంటివి ఉంటాయి కదా, గాలికి అసలు గాలి తగలకుండా 1 గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీ, అవి పోవద్దు అనుకుంటే మనం ఎక్కువగా వాటిని క్లోజ్డ్ బాక్స్లో పెట్టుకోవాలి, గాలి పోకుండా. లేకపోతే ప్యాక్ అయినా చేసి ఉంచాలి, అప్పుడు అలా ఫ్రెష్గా కొత్త వాటిలా ఉంటాయి. 5 రాడ్స్ ఇచ్చారు ఈ బ్యాంగిల్ బాక్స్లో. ఇందులో కూడా హెవీ స్టోరేజ్ ఉంది. దీని ప్రైస్ అయితే నాకు 350 రూపీస్లో వచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.